హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద లెంగ్త్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ రూమ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3:2 and length doubles, breadth becomes third and height becomes half, what percentage would the cost of painting the four walls of the room reduce? సో ఏరియా ఎంత రెడ్యూస్ అయిందో తెలుసుకుంటే మనకు కాస్ట్ ఎంత రెడ్యూస్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో కాబట్టి ఇనీషియల్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ ఏరియా ఆఫ్ రూమ్ అన్నాడు కాబట్టి ఏరియా ఆఫ్ 4 walls, ఏరియా 4 walls ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, ఇది మనకి ఫార్ములా. సో ఓల్డ్ ఏరియా అంటే ఫస్ట్ ఏరియా మనకు కావాలి కదా, ఓల్డ్ ఏరియా ఎంత అవుతుంది అప్పుడు 2h1 ఇంటూ L1 ప్లస్ B1. సో 2h1 అంటే 2 వేసుకుందాము, L1 అంటే 5, B1 అంటే 3, అంతే కదా. 5:3:2 ఇచ్చాడు. సో దిస్ ఈజ్ L1, దిస్ ఈజ్ B1, దిస్ ఈజ్ H1. మనం ఇక్కడ ఎక్స్ కానీ కే కానీ తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ మనం డివిజన్ చేస్తాం, రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి అవసరం లేదు. ఇక్కడ 4 + 8 32 వచ్చిందమ్మా. అదేవిధంగా న్యూ ఏరియా చూడండి, న్యూ ఏరియా వచ్చేటప్పటికి 2h2 ఇంటూ L2 ప్లస్ B2 అవుతుంది. సో 2h2 అంటే హైట్ హాఫ్ అయిందంటాం, h1 2 ఉందంటే హాఫ్, 2/2 అంటే 1 కదా, ఇంటూ 1. లెంగ్త్ డబుల్ అయిందమ్మా, 5 ఉంది, 5 ఇంటూ 2 ఎంత 10 ప్లస్ B2, B1 3 అయిందమ్మా, B2 ఏమైంది ఏ థర్డ్ అంటే 1/3 అంటే 3/3, 3/3 అంటే 1 కదా. సో 2 ఇంటూ 11 ఎంత 22, అంటే ఓల్డ్ ఏరియా 32 ఉంది, న్యూ ఏరియా 22 ఉంది. సో నాకు పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ కావాలి. పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 32 - 22/32. ఇనీషియల్ ఏరియాతో మనం చేస్తాం కాబట్టి ఇంటూ 100. సో 1000/32 వచ్చింది, 1000/32 వచ్చింది. 1000/32 వచ్చిందంటే సో 32 మనం డివిజన్ చేసుకుంటే 32 మనకి 3 టైమ్స్ పోతుంది, 96 టైమ్స్, 40 అంటే మళ్ళీ 1 టైం 31, 8/32 అవుతుంది. 8/32 అంటే 31 1/4 అవుతుంది, అంటే 31.25. దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే విధంగా సిమిలర్ గా ఉన్నటువంటి ఫార్ములా ఏం ప్రాబ్లం ఉంది మనకి, సో దీని యొక్క ఆన్సర్ ని మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.